ఈ రెండు ఈ రెండు జరగాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చిందో అసెంబ్లీలో ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లేఖ విడుదల చేసిండు. ఏమని? నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోరుతున్నట్టుగా అఖిలపక్షం కోసం బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన గంటకే రిలీజ్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా టాపిక్ ఎత్తలే రేవంత్ రెడ్డి. ఆ టాపిక్ తీయలే తీసుకొని ప్రధానమంత్రి అఖిలపక్షం అనే టాపికే తీయలే. ఎందుకు తీయలేదు? ఆ రోజు బీజేపీ ఒప్పుకుంది సభలో, అన్ని పార్టీలు బీజేపీ ఓకే అన్నది, కాంగ్రెస్ ఓకే అన్నది, బీఆర్ఎస్ ఓకే అన్నది, ఎంఐఎం ఓకే అన్నది, సిపిఐ ఓకే అన్నది, ఆల్ పార్టీస్ అందరూ ఓకే అన్నారు. దీన్ని వ్యతిరేకించినోడే లేడుగా. వీళ్ళందరినీ అఖిలపక్షంగా తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోదామని లెటర్ రాసిండు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ఆయన ఆఫీస్కు రాసిండా, మందిలో రిలీజ్ చేసిండా, ఆ డ్రామా సంగతి మనకు తెలియదు. కానీ మొత్తానికి ఓ లెటర్ రాసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రిని కలిసిండు ఈయన, ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ టాపిక్ మీద కాదు. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటువంటి ఒక కలరింగ్ తీసుకొచ్చినారు. మరి ప్రధానమంత్రిని కలవకుండా నువ్వు పార్లమెంట్లో ఏం చేయగలుగుతావు? అక్కడ ఉభయ సభల్లో ఇక్కడ ఉన్నటువంటి అందరిని తీసుకుపోయి ఒత్తిడి చేస్తే అది జరిగేది. నీ ఒత్తిడి కార్యక్రమమే లేదు, నువ్వు ఒత్తిడే చేయలే ఇప్పటిదాకా. ఎలాంటి ఒత్తిడి చేయకుండా వీళ్ళ మీద నూకి ఇడిచిపెట్టినావు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా ఏమనుకోవాలి? ఇప్పుడు రామచంద్రరావు చెప్పింది 100% కరెక్టు, మేం పెడతామని చెప్పలేదు. మీరు ఏ విధంగానైతే హామీ ఇచ్చిరో హామీ ప్రకారం మీరు ఇచ్చేయండి అని చెప్తా ఉంది. ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఇది ఉందిగా, ఏది అసెంబ్లీలో బీసీ బిల్ ఉంది కదా, దీన్ని జీవసమాజ్ చేసిండు. దీన్ని జీవసమాజ్ చేసి బొందల పెట్టిండు.